ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రజాపాలన కార్యక్రమము రెండో రోజు చాలా విజయవంతంగా కొనసాగుతుంది. ఇక ఖైరతాబాద్ డివిజన్‌లో మనం ఉన్నాము. ఇక్కడ గనుక మనం చూస్తే ఇక్కడ చాలా మంది ఇప్పటికి మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో గూడా క్యూలు కట్టి మరి వాళ్ళ అప్లికేషన్స్‌ని అందరూ కూడా ఇవ్వడానికి రావడం జరిగింది. మరి ఈ ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఇక్కడ పని సహకరిస్తున్నారా లేదా? ఎక్కువగా అందరూ ఏ అంశాల కోసం అని చెప్పేసి దరఖాస్తు చేసుకోవడానికొచ్చారు? మహాలక్ష్మి పథకం కింద నెలకి వచ్చే రూ. 2,500 పాటు ఇటు కరెంటు, అలాగే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వీటన్నిటిని గూడా వాళ్ళందరూ ఎక్కువ ఏ అంశాల కోసం అని చెప్పేసి వచ్చారో, ఆ వివరాలన్నీ గూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారు చాలా డిసిషన్ తీసుకున్నారు. 10 ఏళ్ల పరిపాలనలో ఉన్న మన తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆంధ్ర సమస్య కాదు, నాశనం చేసేసారు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆయనకు న్యాయం, ధర్మం ఉంటే, మంచి అయి ఉంటే లెక్క చేయకుండా వీళ్ళందరినీ లోపలేయాలి ఫస్ట్ పాయింట్. తర్వాత ఇప్పుడు ఏది 6 పథకాలు పెట్టిండో, ఈ 6 పథకాలు అనేది సిటీలో ఎవరికి ఇవ్వద్దు. సిటీలో అందరికి వాళ్ళకి ఇండ్లున్నాయి, ఇక్కడ బతకనికి వచ్చిన ఊర్లలో ఇండ్లున్నాయి, ఎక్కడి నుండి వచ్చిన అని వాళ్ళ ప్రాపర్టీ ఉన్నాయి, కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉన్నాయి వాళ్ళకు. ఒక వైట్ కార్డు ఇవ్వడానికి కోట్ల రూపాయలు వైట్ కార్డు ఉన్నాయి. ద్వారకా హోటల్లో పోయి చూడండి, బయట నుండి వస్తారు వైట్ కార్డు అని చెప్తూ ఆ గ్లోబల్ హాస్పిటల్ పోతారు, మాకు కిడ్నీ ప్రాబ్లం ఏం లేదు, ఆయనకి ₹1,00,000 ఇస్తారు, 3 లక్షలు అకౌంట్ గ్లోబల్ అకౌంట్లో పడిపోతాయి. అర్థమైందా? అలాంటి చాలా మంది ద్వారకా హోటల్ ఎంక్వైరీ చేస్తే మీకు మొత్తం తెలిసిపోతుంది, బండారం బయట పడుతుంది. ఈ దొంగల రాజ్యం అది. ఇంతకని చెప్పేది ఇప్పుడు కూడా ఇప్పుడు సిటీలోకి ఎవరికి ఇవ్వదు. సిటీలో అందరికీ ఉన్నాయి. ఒక్కనింట్లో 3 పిల్లలు ఉంటే 1,50,000 సంపాదిస్తారు. సాఫ్ట్వేర్ కానీ ఏదైనా ₹50,000 జీతాలు 1,50,000 వస్తుంది. వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మీకు ఇచ్చే అవసరం లేదు. 6 గ్యారంటీ. అర్థమైందా? మీరు సిటీలో ఎవరికి ఇవ్వకండి. ఊర్లలో తింటందుకు లేదు. నా ఒక్క బిందె నీళ్ళ గురించి 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ పోతుంది. తిండి లేదు. వారం రోజులు పోతుంది. పిల్లలకి ఏం పెడతారు వాళ్ళకి అర్థమవుతుంది. చెట్లు కూడా తెంపుకొని, కొమ్మలు తెంపుకొని పొయ్యి వండుకుంటారు. వాళ్ళకి గ్యాస్ ఇవ్వండి, గ్యాస్ లేకుండా కిరోసిన్ ఇవ్వండి, బియ్యం ఇవ్వండి. మన సిటీలోనే ఎవరికి ఇవ్వదు. సిటీని అంతా దొంగలని చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అందరూ 1,00,000 సంపాదించి మళ్ళీ మీకు అన్యాయంగా సంపాదిస్తారు మందిని ముంచి. కేసీఆర్ గారు కూడా, కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ కూడా మంచి సంపాదిస్తారు. అర్థమైందా? ఆయనకు ఉద్యోగం ఉంది, మళ్ళీ షాప్ ఉంటుంది, ఉద్యోగం ఉంది, కిరాణా కొట్టు ఉంటుంది, ఉద్యోగం ఉంది, అది చేస్తారు రోడ్డు మీద. అవినీలకు ఈ సిటీలోకి ఎవరికి ఇవ్వదు. మీరన్న అంశాలు కరెక్ట్‌గా బానే చెప్పారు. అంటే నిజంగానే ఊర్లో చాలా మంది ఇబ్బందులు ఉంటారు. కానీ సిటీలో గూడా మీరంటున్నట్టుగా చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళున్నారు గానీ, ఎక్కువగా మనకి మధ్య తరగతి వాళ్ళుంటారు. లేరెవరు మీకు అది తెలియదు. ఇంకోటి చేయండి, ఫుట్పాత్ మీద బండి పెట్టుకుని ₹1,000 సంపాదిస్తున్నాడు, ఆటో నడిపిస్తున్నాడు, ₹2,000 సంపాదిస్తున్నాడు. ఎక్కడుంది గరీబ్ మంది హైదరాబాద్లో? చెప్పండి మీరు. ఏ మినీ ఆటో కానీ, ఏ ట్యాక్సీ కానీ ఎవరు నడిపిస్తాం, క్యాబ్ ఓడే కానీ 2,000 సంపాదిస్తున్నాడు, నెలకు 50,000 60,000 సంపాదిస్తున్నాడు. మీరన్నది వాస్తవమే. మరి ఇప్పుడు ఒకవేళ గ్యాస్ సిలిండర్ గనక మనం జూస్తే, వాళ్ళు గూడా వేలకు వేలు కష్టపడి సంపాదిస్తున్నారు గాబట్టి, వేలకు వేలు కట్టుకోలేరు గదా! దాన్ని తక్కువ ధరకి కోరుకోవడంలో తప్పుందంటారా? వాళ్ళకెందుకు ఇస్తావు నువ్వు? 50,000 సంపాదించిన గ్యాస్ ఎందుకు ఇస్తావు? 500 గ్యాస్ ఇయ్యకు. ఊర్లలో పోను, ఊర్లలో పోయి బతుకును వాళ్ళకి. మీరు ఇక్కడ సిటీ వైకుంఠం చూస్తున్నారు అంతే. మీరు వెనుక గతం ఏం చేస్తే మనకు అర్థమవుతలేదు. మనం హాయిగా వైభోగ్యం చేస్తున్నాం. హైదరాబాద్లో, గెటర్ హైదరాబాద్లో అందరూ కోటేశ్వర్లే. గెటర్ హైదరాబాద్ అంతా ఇక్కడ నుండి 50 కిలోమీటర్ వరకు కోటేశ్వర్లే. పొలాలు ఉన్నాడు ఓన్కి 100 ఎకరాల పొలాలు ఉంది కానీ మా రైతు బంధు ఇస్తావా? 5 ఎకరాల పొలం రైతు బంధు. ఆడెక్కడ వీడెక్కడ? ఇంట్లో కూర్చొని ₹1,00,000 సంవత్సరానికి 10 లక్షలు తీసుకొని హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. కావులు చేస్తాడు వేరోడు, ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ. ఇది న్యాయమా? మన రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రు మన పుణ్యాన. అసలు లెక్క చూస్తే ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ పుణ్యాన్ని బతుకుతారు ఈ రోజు కూడా. ఆ రోజు ఇందిరాగాంధీ పుణ్యం ఆమె లేకుంటే ఈ ఎస్సీ ఎస్టీ రోడ్ల మీద ఉంటుండే. మన జాతి కులం పెద్ద కులాల వాళ్ళు దగ్గర రానే లేదని ఆమె పుణ్యమా అంటూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు బతుకుతున్నారు. గవర్నమెంట్ జాబ్లే కానీ, ఇందిరమ్మ కోటర్సే కానీ వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు వద్దే, ఇప్పుడు ఉన్నా కూడా లేకుండా ఉంటాయి. ఇంతకీ మీరు అప్లై చేశారా? ఇక్కడ దీనికి దరఖాస్తు చేసింది. నాకు రేషన్ కార్డు లేదు. ఇదే ఇంట్లో ఉంటుంటే నేను వెళ్ళిపోయినా. కేసీఆర్ వచ్చిన పడుతుంది, నాకు 2 కోట్ల లాస్. అలా నా అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఉండే, యాడ్ ఏజెన్సీ ఉన్నది, మొత్తం నాశనం చేసేది. గెటర్ హైదరాబాద్లో ఒక యాడ్ బోర్డు ఉండొద్దని నాశనం చేసేసాడు. నాకు 3 నెలల సార్ కేరాప్ రోడ్డు మీద ఉన్నా. నాకు కొడుకు ఒకటి ఇస్తున్నాడు, బతుకుతున్నా అంతే. నాకు వేరే ఆదాయం లేదు. నేను 30 నెలలు అదే ఫీల్డ్లో ఉన్నా. నాకు వేరే తెలియదు. నేను ఎడ్యుకేటెడ్, అంటే 10th ఫెయిల్ అయినా అంతే, నాకేం తెలియదు లోకం. అదే ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నేను వేరే ఫీల్డ్ పోలేను. కాబట్టి ఓన్లీ రేషన్ కార్డ్ కోసం అప్లై చేశాను. అంతే. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మీలాగా మేబీ ఇప్పుడు మీరు ఏ పని చేయట్లేదు అంటున్నారు కదా, అలాగే చాలా మంది కూడా ఉండే అవకాశం. చాలా మంది చేస్తారు అక్కడ.
హైదరాబాద్ ఉన్నోనికి ఊరు చుట్టుపక్కల ఉన్నోనికి బలం ఎక్కువ ఉంటుంది. ఒకరికి అప్పుంచుకో. హైదరాబాద్లో దద్దవనా కొడుకులు అంతా ఎందుకంటే తినాలి పండాలి మన తెలంగాణ. తెలంగాణ ఉన్నోళ్ళు కూడా ఊర్లో పండి మంచి 60-70 ఏళ్ళున్నా బలవంతుడు వాడు. వాడు ఏదో అయితే కష్టంగా బతాడు. ఇంతకని చెప్పేది ఏం లేదు. నేను చేయలేను. నాలో ఉన్నారు ఉండొచ్చు, తప్పేం లేదు కదా మీరు అన్నమాట. దాన్ని నేను కాదని అంటున్నాను. కానీ మీరు 100% మీరు చేసేది ఊర్లలో పండి ఇది ఎవ్వరికి హైదరాబాద్లో ఈ కార్డులు ఇవ్వండి. ఉన్నా కూడా చిన్న సంపాదించారు. ఒకరికి 2 కొడుకులు 3 కొడుకులు, ఒక బిడ్డ ఉన్న 2 కొడుకులు, వాళ్ళు గవర్నమెంట్ సాఫ్ట్వేర్లో. అలా జీతాలు ఎంత ఉన్నాయి? మినిమం 50,000 పెట్టుకో. ముగ్గురు పెడితే 3 లక్షల జీతం వచ్చింది కదా వాళ్ళకు. మరి ఇంకెక్కడ సొంత ఇల్లు 1,50,000. మళ్ళీ వేరే షాపాలు అమ్మన్నారు. అది ఇంకోటి పని మనుషులు వస్తారు, ఊర్లో బతకనికి వస్తారు. ఒక్క ఇంట్లో 30,000 సంపాదిస్తున్నాను. మళ్ళీ ఆ పిల్లలు ఎడ్యుకేషన్. అది నేను ఇక్కడ హైదరాబాద్ ఉన్నోనికి ఎవరు కార్డు ఇవ్వద్దు, రేషన్ కార్డు ఏది ఇవ్వద్దు. లెక్క ప్రకారం చూస్తాయి. ముస్లిమ్స్ అంటారు. ముస్లిం గురించి వాళ్ళకి అన్యాయం అంతే. పుణ్యానికి మన డబ్బంతా అలాగే పోతుంది, సంపాదన అలాగే పోతుంది, హిందుస్థాన్ పైసా అలాగే పోతుంది. వాళ్ళు ఏంది వాళ్ళకు అరబ్ కంట్రీలు ఉన్నాయి వాళ్ళకి బయట బతకనికి. మనం ఇండియన్ ఏం లేదు, ఇండియాలో ఏం లేదు మనం బతకాలంటే. పోతే అమెరికా పోవాలి. అమెరికా పోవాలంటే ఎవరు పోవాలి? క్రిస్టియన్స్ వాళ్ళకి మన ప్రిఫరెన్స్ ఇస్తారు. మనకి అది లేదు ఇది లేదు పైసలు లేదు, మన దమ్ము లేదు మన దగ్గర, తెలంగాణ దగ్గర. మళ్ళీ ఆంధ్ర దగ్గర ఉంది దమ్ము. వాళ్ళ ప్రాపర్టీ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, 1 కోటి రూపాయలు ఉన్నాయి, వాళ్ళు పోవచ్చు. తెలంగాణ దగ్గర దమ్ము లేదు, వాళ్ళు పోలేరు. ఈ తెలంగాణోడు ఆంధ్రుడైనా ముసలుడైనా ఇండియా ఎవడైనా అరబ్ కంట్రీకి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి గడ్డం పెడుతుంది, ఇమీడియట్ పిలుస్తారు అన్నీ ఆజా అప్నా ఆద్మీ అనేది. మనం ఛాన్స్ ఇవ్వరు. మళ్ళీ వాళ్ళ 10 మంది పోతే మనం ఒక్క. అది నేను అనేది. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు నేను మొక్కుతున్నా. నేను అసలు పక్క వేరే పార్టీ అసలు మనిషిని. నాకు రేవంత్ రెడ్డి 2 ఏళ్ళు కష్టపడి తెలంగాణ నాకు కష్టపడి రైతుని పైకి రావాలని ఆయన భార్య పిల్లలను వదిలేసి ఈ ప్రభుత్వం సాధించిన ఆయన తీన్మార్ మల్లన్న. దీనికి కారకుడు తీన్మార్ మల్లన్న. 50-50 100% వీళ్ళిద్దరు చేసింది. వీళ్ళిద్దరు మల్లన్న వీళ్ళిద్దరు కలిసి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఆయన బిడ్డ పెళ్లికి ఇదే దొంగలని చెప్పకూడదు. కేసీఆర్ గారు బిడ్డని తెల్లారి పెళ్లిరా అంటే గల్లవాడికి వచ్చి రాత్రి 2 గంటలకు తీసుకుని వెళ్ళిపోయారు. ఇది న్యాయమా? ఇప్పుడు వాళ్ళు ఏవైతే మనకి ఒక్కొక్క గచ్చిబౌలి రూట్, గచ్చిబౌలి తెల్లాపురం, అమీన్ నగర్ ఆ రూట్లోనే కొన్ని 1 కోట్ల రూపాయలు మింగేసారు. కొడుకులు అయ్యా కొడుకు బిడ్డ అంతా. ఈ ఒక్క ఏరియా ప్రాపర్టీ అది. ఇంకా మన తెలంగాణ ఇంకా మొత్తం ఉంది. ఎంత మింగిందో ఇంకెవరు తెలియదు. తీన్మార్ మళ్ళా మొన్న బయట పెట్టినాడు. ఇది కొన్ని లక్షల కోట్లు ఇవి. ఇది నేనేది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలివి ఉంటే, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని, కేటీఆర్ని, కవితని, హరీష్ రావుని లోపలేకపోతే ఈయన ప్రభుత్వం గైబ్. ఇది గ్యారంటీ. ఎందుకంటే మన జాతిని నమ్మొద్దు. మన జాతి ఎమ్మెల్యే ఎవడన్నా కొన్ని కోట్లు ఇస్తున్నాడు, అమ్ముడు పోతాడు. నాకేదో పోయి ఎవడైతే ఏముందని అంటాడు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేయకపోతే వీళ్ళు లోపలికి అయిపోయినట్టే కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఇది 100%. ఈ 3 నెలలు 6 నెలల లోపల రేవంత్ రెడ్డి ఇలా లోపలేయాలి కంపల్సరీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అంటే ఖైరతాబాద్ డివిజన్ లో కదా మీరు అప్లై చేశారా? ప్రాసెస్ అంతా ఎలా ఉంది? బాగుంది, చాలా కోఆపరేటివ్ ఉంది. స్టెప్ బై స్టెప్ ఏమేం ఫార్మ్స్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు? ఆధార్ కార్డు, మరి ఇంకేంటి గ్యాస్, రేషన్ కార్డు అవన్నీ అప్లై చేస్తాం. ఇచ్చిన తర్వాత దాని తర్వాత అది అప్లికేషన్ ఫామ్ సక్సెస్ అయితే మీకు ఏమేమి వస్తాయని చెప్పేసి అన్నారు? వైట్ కార్డ్ ద్వారా ఇవన్నీ లాభాలు వస్తాయని చెప్పారు. ఏ లాభాలు వస్తాయి? ఉమెన్స్ కి 2050 అది 2500, మళ్ళీ హెల్త్ కార్డు, ఇవన్నీ గ్యాస్ సబ్సిడీ కూడా వస్తుంది. గ్యాస్ సబ్సిడీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసారు. ఫిల్ చేస్తాం. ఎప్పటి నుంచి ఉన్నారు? లైన్ లో నుంచి ఉన్నారు? ఎంతసేపట్లో పూర్తి అయిపోయింది? మీ తొందరగా అయిపోయింది. తొందరగా అయిపోయింది. ప్రాసెస్ చాలా కోఆపరేటివ్ ఉంది. మీరు మీరు మీ పేరు? నా పేరు రేఖ అండి. మీరు కూడా అప్లికేషన్ ఫిల్ చేసేసారు? అప్లికేషన్ ఫిల్ చేశాను, సబ్మిట్ చేశానండి. ఇది లేడీస్ కి చాలా మంచి స్కీమ్. కాంగ్రెస్ వచ్చి మాకు చాలా బెనిఫిట్ అయింది అనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిదండి. అంటే ఒక ప్రత్యేకంగా ఒక కంట్రీలో ఒక పార్టీ ఏమంటారు దాన్ని, పదవి వచ్చిన తర్వాత లేడీస్ కని ఆలోచించి చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అండి. అది మెయిన్గా బీద వర్గాలకు, బీసీ వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే అది చాలా మంచి థింగ్. అందరికీ బెనిఫిషియల్ అన్నమాట. అంటే ఇప్పుడు పర్టికులర్ ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత అందరికీ కూడా వాళ్ళ సమస్యలు ఏంటి అనేవి అందరికీ తెలుస్తాయని మీకు అనిపించింది? అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి వారు అప్లై చేస్తున్నారు. వాళ్ళకు బెనిఫిట్ అయితే ఇంకా మంచిదే కదండి. లేడీస్ కి ప్రత్యేకంగా, హౌస్ వైఫ్స్ కి, వాళ్ళకి ఏముండదు, రాబడి ఏముండదు కదా. వాళ్ళకి కొంత 2500 అంటే ఏదో కొంత వాళ్ళకి హెల్పింగ్ అవుతుంది.
అని అనిపిస్తుందండి. ఈ ప్రజాపాలన ఈ దరఖాస్తుల స్వీకరణలో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏమేం డాక్యుమెంట్స్ అడుగుతుంది? ఇప్పుడు ప్రజాపాలన దాంట్లో అయితే ప్రస్తుతము ఒక ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉంటే సరిపోతుందని గవర్నమెంట్ వారు చెప్పారు. ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ రాసి ఏ స్కీమ్స్కి అవైలబుల్ ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే ఆ స్కీమ్స్కి టిక్ చేసి ఇచ్చేస్తే సరిపోతుందండి. అయితే వైట్ కార్డ్ లేని వాళ్ళకు కూడా అప్లికేషన్ వాళ్ళు వైట్ పేపర్ పైన రాసి వాళ్ళ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ఇస్తున్నారు. అదే విధంగా కూడా వాళ్ళు ఈ స్కీమ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వైట్ కార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఎలిజిబిలిటీ తీసుకుంటారని చెప్పి గవర్నమెంట్ చెప్పారు. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ లో ఏమేమి డీటెయిల్స్ అడిగారు? వాటిని ఏమేమి డీటెయిల్స్ ఎలా ఫిల్ చేస్తారు? అది ఇప్పుడు వైట్ కార్డ్ పైన ఇంటి యజమాని ఉంటది కదండి, మహిళ పేరు పైన ఉంది వైట్ కార్డు, ఆమె పేరు రాసేయాలి. వాళ్ళ బిలాంగ్స్ టు విచ్ క్యాస్ట్, అది డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబరు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్. ప్లస్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంటి నంబరు, మహాలక్ష్మి పథకంకి 2500 ఎలిజిబుల్ అయితే అది, 500 ఎలిజిబుల్ అయితే సిలిండర్కి అది. వాళ్ళు ఇయర్లో ఎన్ని 10 వినియోగిస్తున్నారా 12 వినియోగిస్తారా అది టిక్ చేసుకోవాలి. ఇక ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నా స్థలం కావాలన్నా అది టిక్ చేసుకోవాలి లేని వాళ్ళకు. ఇక గృహజ్యోతి లక్ష్మీ ప్రకారం అయితే మీరు ఎన్ని మంత్లీ ఎంత యూనిట్లు కాలుస్తారు అది టిక్ చేసి వాళ్ళ సర్వీస్ నంబర్ రాస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 రూపాయలు ఉంది. అలాగే 500 గ్యాస్ సిలిండర్. ఇవి రెండు కావాలనుకుంటే రెండు టిక్ చేసుకోవాలా? రెండు టిక్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరు గమనిస్తున్న దాని ప్రకారం ఇక్కడ అంతా కూడా ప్రజలు ఎలా వస్తున్నారు? వీళ్ళ అందరూ కూడా ఎక్కువ ఏ అవసరాల కోసం వస్తున్నారు? ప్రతి ఒక్కరు మహాలక్ష్మి పథకము ఆ సిలిండర్ది 500 గ్యాస్ సిలిండర్ది అది ప్లస్ 200 యూనిట్లు ఫ్రీ అన్నారు కదా, దానికోసమే ఎక్కువ మంది ప్రజలు టిక్ చేస్తున్నారండి అక్కడ నాకు తెలిసిన మటుకు. మొత్తంగా చివరిగా ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటివి ప్రభుత్వం పెట్టడం వల్ల మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఈ స్కీమ్స్ పెట్టడం వల్ల చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆఫీస్లో పోండి తిరగకుండా వాళ్ళ టైం వృధా చేసుకోకుండా అన్ని స్కీమ్స్ని ఒకటే దగ్గర తీసుకోవడం వల్ల వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ కూడా వస్తుంది. దాని ప్రకారం వాళ్ళు రేపటి రోజు ఏదైనా ఉన్న అక్నాలెడ్జ్మెంట్ ప్రకారం వాళ్ళ ఎలిజిబిలిటీ తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ స్కీమ్స్ కూడా తొందరగా అమలు చేస్తే కూడా ప్రజలు సంతోషిస్తారని మేము మనవి చేస్తున్నాం. ఇంకొకటి అంటే అందాజాగా మీ అవగాహన మేరకు ఈ ఖైరతాబాద్ డివిజన్ మొత్తంలో కూడా ఎన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంటుందని అంటారు? ఇప్పుడు మన ఖైరతాబాద్ డివిజన్ అంటే మొత్తం కాన్స్టిట్యున్సీ అంటే మామూలు డివిజన్ అంటున్నారండి. ఆ కాన్స్టిట్యుయెన్సీ పరంగా అండ్ ఈ డివిజన్ పరంగా చూసుకుంటే ఈ దరఖాస్తుల సమయం గడువు ఉంది కదా ఈ కొద్ది రోజులు ఏదైతే నిన్న ఫస్ట్ డే మటుకు ఖైరతాబాద్ మొత్తం ఓల్డ్ కాన్స్టిట్యున్సీలో 28,000 అప్లికేషన్ నిన్న రిసీవ్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మటుకు కూడా సేమ్ అంతే ఉంటుందని మా ఎక్స్పెక్టేషన్. 28,000 మొత్తం 6 తారీఖు వరకు దగ్గర దగ్గర ఒక 1,50,000 2 లక్షల అప్లికేషన్ రావచ్చని అంచనా. కేవలం డివిజన్ నుంచా మొత్తం కాన్స్టిట్యున్సీ నుంచి. ఇక చూస్తున్నాం కదా ఖైరతాబాద్ డివిజన్ లో ప్రజాపాలన కార్యక్రమం ఎంత విజయవంతంగా కొనసాగుతుందో మనం చూసాము. రెండో రోజుకి కూడా ఇంకా ప్రజలందరూ కూడా దరఖాస్తులు చేసుకోవడానికి రావడం జరుగుతుంది. భారీ ఎత్తుగానే వస్తున్నారు, క్యూలు కూడా కడుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తంలో దాదాపు 600 కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ కార్యక్రమం జనవరి 6వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. మధ్యలో 2 రోజులు డిసెంబర్ 31 జనవరి 1 మనకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి దాని తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు అన్నారు. అవసరమైతే జనవరి 7-8 తారీఖులో కూడా ఈ కార్యక్రమాన్ని పొడిగించి తమ దరఖాస్తులన్నీ కూడా స్వీకరిస్తామని ప్రభుత్వం క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ మేరకు చాలా మంది కేవలం ఖైరతాబాద్ డివిజన్ లోనే ఇప్పటికీ దాదాపు 30,000కు పైగా దరఖాస్తులు అందినట్లు కూడా ఇక్కడ స్థానికులు చెప్పారు అవగాహన మేరకు. ఇంకా చూస్తే 1,00,000 వరకు కూడా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఖైరతాబాద్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం చూసుకుంటే ఈ పరంగా గమనిస్తే మనకి తెలంగాణ మొత్తం గమనిస్తే మొత్తం దాదాపు 20 లక్షలకు పైగా దరఖాస్తులు అందే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. మరి ఆ మేరకే దరఖాస్తులు అంతకన్నా కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో ఫైనల్ గా ఇది మన ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించిన వివరాలు. మరిన్ని వివరాల కోసం కీప్ వాచింగ్ మైక్ టీవీ. వీడియో జర్నలిస్ట్ తేజతో భవ్యశ్రీ, మైక్ టీవీ, ఖైరతాబాద్ నుండి.